తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి బీఆర్ఎస్ బహిరంగ సభ వరంగల్లో కన్నుల పండుగ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎటు చూసినా కూడా జనజాతర కొనసాగుతోంది. ప్రస్తుతం మనం సభకు 6 కిలోమీటర్ల దూరంలో ఇంకా సభ వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. దాదాపు వరంగల్ నగరానికి ఉన్నటువంటి చుట్టూ 6 రోడ్లలో కూడా 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం కేసీఆర్ సభా ప్రాంగణం ఇప్పటికే నిండిపోయినాక కూడా ఇంకా దాదాపు 30 నుంచి 50 వేల వాహనాల వరకు వరంగల్ నగరం చుట్టూ ఇంకా సభ వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న ఈ దృశ్యాలన్నీ కూడా కరీంనగర్ వైపు నుంచి కేసీఆర్ సభా ప్రాంగణం వైపు వెళ్తున్న దృశ్యాలు. అదేవిధంగా ఇటు సంగారెడ్డి వైపు నుంచి మరొక వైపు నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలు, ఖమ్మం జిల్లాల నుంచి వైపు వస్తున్న జిల్లాల్లో కూడా మొత్తం దాదాపు సభ నుంచి 9 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక్కొక్క వాహనం ఇక్కడి నుంచి సభ వరకు వెళ్లేందుకు దాదాపు 2 గంటల సమయం పట్టే అవకాశం కూడా ఉంది. అంటే సభ వద్ద ఇప్పటికే 6 నుంచి 7 లక్షల మంది ఇప్పటికే సభ నిండిపోయిన తర్వాత రోడ్ల మీద ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా మొత్తం వాహనాలన్నీ కూడా సభ వైపుకే వెళ్తున్నాయి. దాదాపు 1,00,000 వాహనాలకు పైగా రోడ్డు మీదనే ఉన్నట్టు అంచనా అయితే పోలీసులు వేస్తున్నారు. ప్రస్తుతం 2,000 మంది పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తూ కూడా వన్ వేలో రూట్లు క్లియరెన్స్ చేస్తూ కూడా వాహనాలు పంపిస్తున్నప్పటికీ కూడా ఇక సభా ప్రాంగణానికి వాహనాలను చేరుకోవడానికి 1 గంట నుంచి 2 గంటల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ వాహనాలు మొత్తం కూడా కరీంనగర్ వైపు నుంచి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నాయి. ఇటు హరీష్ రావుతో పాటు సంగారెడ్డి జిల్లా హరీష్ రావు, సిద్దిపేట ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఈ వాహనాలన్నీ కూడా మహిళలు స్వచ్ఛందంగా లారీలు, కార్లు, ట్రాక్టర్లు, బస్సులో కూడా తరలి వెళ్తున్నారు. ఇక ఈ విజయోత్సవ సభ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రజతోత్సవ సభ మొత్తం అంగరంగ వైభవంగా వరంగల్ జిల్లా మొత్తం కూడా జనసంద్రంగా మారిందని చెప్పొచ్చు. మహిళలంతా కూడా లారీలలో కూడా ఇక తరలి సభకు వెళ్తున్న పరిస్థితి దృశ్యాలను మనం చూస్తున్నాం. ట్రాక్టర్లలో కూడా స్వచ్ఛందంగా గ్రామాల నుంచి తరలి కేసీఆర్ని చూసేందుకు, కేసీఆర్ ఏం చెప్తారో అని వినేందుకు ఆసక్తిగా అటువైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నట్టు వరంగల్లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభ గులాబీ జెండా 25 సంవత్సరాల పండుగకు లక్షలాదిగా జనం తరలి వస్తుండడంతో కూడా ఆ శ్రేణులు ఉవ్వెత్తున ఇక సభని విజయవంతం అయినట్టే అంటూ కూడా ఆనందోత్సవాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంకా మరి కాసేపట్లో కేసీఆర్ సభా ప్రాంగణం నుంచి ఇక బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇంకా సభకు 9 కిలోమీటర్ల దూరం మొత్తం ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తంగా ఈ వాహనాలన్నీ కూడా మొత్తం సభకు చేరుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇంకా 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ నగర వీధులన్నీ కూడా జనసంద్రంగా గులాబీ మయంగా మారిపోయాయని చెప్పొచ్చు. ఇక కేసీఆర్ సభ విజయవంతమైనట్టు బీఆర్ఎస్ శ్రేణులు మొత్తంగా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇంకా దాదాపు 40 నుంచి 50 వేల వాహనాలు వరంగల్తో పాటు హన్మకొండ, సిద్దిపేట, అదేవిధంగా కరీంనగర్ రూట్ల నుంచి వస్తున్నాయి. మరొక సైడు నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల నుంచి 30 వేల వాహనాలన్నీ కూడా సభ వైపుకి వస్తున్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంకా కేసీఆర్ సభా ప్రాంగణానికి వాహనాలను చేరుకోవాలంటే మినిమం 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మరొక వైపుకు ఇక సభా ప్రాంగణం ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో, పార్కింగ్ స్థలాలన్నీ కూడా వాహనాలతో నిండిపోవడంతో కూడా ఇక ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా వరంగల్ నగర వీధులన్నీ జామ్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం కేసీఆర్ బీఆర్ఎస్ వరంగల్లో జరుగుతున్నటువంటి సభకు సంబంధించినటువంటి వాహనాల అప్డేట్. విజువల్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, వరంగల్.